మరి ఎవని వలనైనను రక్షణ కలుగదు. ఈ నామమునని మనము రక్షణ పొందవలెను కాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను. క్రీస్తు నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. హల్లెలూయా. ఈ భూమిపైన ఎవరి నామములో కూడా మనము రక్షణ పొందలేము. ఒకే ఒక నామం, యేసు నామం. ఆ నామములోనే మనకు రక్షణ ఉన్నది. కాబట్టి ఆయన నామములో మనము ఎప్పుడైతే పరిపూర్ణత పొందుతామో, చూడండి, క్రీస్తు కూడా ఈ లోకములో ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత యోహాను అనే మరి బాప్తిజం ఇచ్చి యోహాను అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆయన క్రీస్తుకు బాప్తిజం ఇచ్చాడు. ఎందుకు అంటే మానవునిగా అది నెరవేర్చాలి ఆయన. అందుకే అప్పుడు ఎప్పుడైతే ఆయన బాప్తిజం తీసుకొని బయటికి వచ్చాడో ఆకాశం నుండి ఒక శబ్దము విన్నా. ఏంటది? ఈయన ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అందుకనే క్రీస్తు నందు ఎవరైతే బాప్తిజము పొందుతారో అది మత మార్పిడి కాదండి. క్రీస్తులో బాప్తిజము పొందడము అంటే క్రీస్తులో ఉన్న మహిమలో తిరిగి మనం చేర్చబడ్డాం. ఎప్పుడు మనం మహిమను కోల్పోయామో, ఎప్పుడైతే ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమం ద్వారా పాపము చేశారో అప్పుడు ఈ మానవుల మీద ఉన్న మహిమను మానవుడు కోల్పోయాడు. అప్పటి నుండి క్రీస్తు పుట్టేంత వరకు ఏముంది? పాపము ఏలింది, మరణము ఏలింది, మానవుడు శాపముతోనే బ్రతికాడు. అందుకే చూడండి, మనము రోమీలో మనం ఇందాక చదువుకున్నాం, ఏ మానవుడు లేడంట నీతిమంతుడు. అందరూ పాపము చేసి ఉన్నారు, అందరూ కూడా దేవుని దృష్టిలో అపరాధమును చేసిన వారుగానే ఉన్నారు. కానీ క్రీస్తు ఎప్పుడైతే ఈ లోకంలోనికి వచ్చి ఆయన పనిని పూర్తి చేశాడో, ఆయనను అంగీకరించిన వారందరూ కూడా మరి రక్షణ పొందినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. వారి పాపములో క్షమించబడ్డాయి. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష లేదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష లేదంట. ఎందుకంటే చూడండి, పాపము ద్వారా మరణము ఎలాగ ఈ లోకంలోనికి వచ్చానో అదేవిధంగా క్రీస్తు ద్వారా తిరిగి జీవము మన జీవితంలోనికి ప్రవేశించింది. అందును బట్టి మనము క్రీస్తు పుట్టుకను మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే పాపులైన మానవులను విమోచించి, ఆ పాపం నుండి విడుదలనిచ్చి, శాపం నుండి విడుదలనిచ్చి, ఆ నరకము, ఆ అగ్ని గంధము నుండి మనను తప్పించి మనకు స్వేచ్ఛను, కృపను, నిత్య జీవమును అనుగ్రహించిన యేసుక్రీస్తును మనం ఆరాధించుట తప్పేమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. లూకా సువార్త 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది దేవునికి అంటే క్రీస్తుకి ఇష్టలైన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? అమ్మా, మీరందరూ ఇష్టలేనా కదా? చాలామంది మనం అనుకుంటాం, మనము నీతిగా బ్రతికితే చాలు దేవుడు మనల్ని తప్పిస్తాడని. కాదంట. నీతిగా బ్రతకడం ద్వారా మీరు పరలోకానికి వెళ్ళలేరు, కానీ క్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో మీరు పరలోకానికి వెళ్తారంట. అందుకనే క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకములో మరి ఆయన వలె ఆయన మనకు చూపించినటువంటి ప్రేమ, ఆయన మనకిచ్చినటువంటి మరి ఆ గొప్ప కృపను బట్టి మనము నిరీక్షణ కలిగి మనం ఉండాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యెషయా గ్రంథము 53:5-6 వచనాలు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. చూడండి, మనకు చెందవలసినటువంటి శిక్ష ఎవరి మీద పడిందంట?
యేసుక్రీస్తు మీద పడింది. తర్వాత అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. హల్లెలూయా. ప్రతి మానవుడు వారికి నచ్చినటువంటి జీవితాన్ని ఎన్నుకొని జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నాడు. అయితే తండ్రి అయిన దేవుడు ఈ మానవుడు నశించిపోకుండా వెతికి రక్షించబడాలని గొప్ప ఉద్దేశముతో కుమారుణ్ణి పంపి ఆ కుమారుని శరీరాన్ని బలిగా అర్పించడం ద్వారా ప్రతి మానవునికి కూడా ఏమి కలిగిందంటే మరి విడుదల విజయమును దేవుడు ఇచ్చాడు. కాబట్టి అందరి దోషములో అతని మీద అంటే యేసుక్రీస్తు మీద మోపెను గనక యేసుక్రీస్తు పాపముల నిమిత్తమై సిలువలో తన పవిత్ర రక్తాన్ని చిందించి మరణించి పాతిపెట్టబడి మరణమును జయించి 3వ దినమున సమాధి నుండి మృత్యుంజయుడై తిరిగి లేచి మనకు రక్షకుని మరి అవతారంలో తిరిగి ఆయన మన జీవితంలోనికి వచ్చాడు. కాబట్టి ఆయనను అంగీకరించినటువంటి మనము, ఆయనను వెంబడించే మనము ఖచ్చితంగా దేవుని కృపను కలిగి ఉన్నాము, ఆయన దీవెనలను కలిగి ఉన్నాము. కాబట్టి నిజంగా మరి క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఏంటంటే మరి ఏదైతే ఈ లోకములో మరి మనం పొందలేకుండా ఉన్నామో, ఏదైతే సాధించలేకుండా ఉన్నామో వాటిని క్రీస్తు నామములో సాధించగలుగుతాం, క్రీస్తు నామములో పొందగలుగుతాం. క్రీస్తు నామములో మనము మరి ఈరోజు మనము పాపులముగా లేము కానీ నీతిమంతులముగా ఉన్నాం కదా. మరి లోకము ఎక్కిరించిన లోకము మనల్ని ఏమన్నా కూడా మనకు ఒకటే నిరీక్షణ ఏంటో తెలుసా? తగ్గించుకోవాలా, మనలో మనం తగ్గించుకోవాలా, దేవుని కోసము మనము ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలా, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించాలా, ప్రతి ఒక్కరిని కూడా మనము దేవుని కొరకు బలపరచాలన్న గొప్ప నిరీక్షణతో ముందుకెళ్తా ఉన్నాం. అయితే ఈరోజు నేను మీ అందరికీ చివరిగా చెప్పేది ఏంటంటే మనలో ఇంకా ఎన్నో దోషాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో సరి చేసుకోవాల్సినటువంటి మరి విషయాలు చాలా ఉన్నాయి కదా. కాబట్టి క్రీస్తు మన కొరకు పుట్టాడు అన్న విషయము మీరు నిజంగా నమ్మితే మనము ఏమి చేయాలి అన్నది ఆలోచన చేయాలి. మనకు కావాల్సింది ఏంటి? నీతి అనేది ఉండాలి, విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, చివరిగా ప్రేమ ఉండాలి. ఈ 4 మన జీవితంలో కనుక మనం ఫాలో అయితే ఖచ్చితంగా మనము క్రీస్తు రాకడలో మనం ఖచ్చితంగా ఎత్తబడతాం, ఆయన రాజ్యంలో మనము ఖచ్చితంగా మనం అక్కడ ఉంటామనే నిరీక్షణ మనకు ఉంది. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.